హాయ్ డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఇవాళ మా ఇంట్లో ఎగ్ కర్రీ. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఎగ్స్ అయితే మంచిగా బాయిల్ చేస్తాను. ఎగ్స్ చల్లారిన తర్వాత దాని తోలు తీసేసి 4-5 ఘాట్లు పెట్టేయాలి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటో ఉపయోగం అంటే చక్కగా ఉప్పు కారాలు మంచిగా పడతాయి. ఘాట్లు పెట్టేసుకొని ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు చేస్తారు కదా, అలాగే చేస్తున్నాను నేను. పెద్దగా మసాలాలు అవి ఇవి వేసి ఏం చెయ్యట్లేదు. మసాలాలు అవి వేస్తే అంత టేస్ట్ బాగుండదు ఎగ్ కర్రీకి. ఇలా అయితేనే నీట్గా సింపుల్గా ఉంటుంది, ఈజీ కూడా. ఒక కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని గుడ్లు వేసేయండి. నాలా గాబరా పడుకుంటూ నిదానంగా నెమ్మదిగా చేసుకోండి వంట. చూడండి, గాబరాతో ఏడ్ చేశాను. ఎగ్ ఇంకా వేగలేదు, తీసేసాను నేను. కళాయికి అంటికిపోయింది. మీరు గట్ట అలా చేయకండి. నా ఎగ్స్ అయితే ఫైనల్గా అలా వచ్చాయి, ఏగలేనట్టు. ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 కప్పులు ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మగ్గబెట్టేయండి. ఇంటి దగ్గర అమ్మ అయితే ఇలాగే చేస్తుంది మాకు. మసాలాలు రుబ్బేసి అవి ఇవి కలిపి ఏమి వేయదు ఎగ్ కర్రీలో. చక్కగా ఉల్లిపాయలు అవి వేసి, ఉల్లిపాయ టమాటీతోనే ఈ ఉల్లిపాయలు వేగిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఒక 4 టమాటీలు కూడా వేసేసి అవి బాగా కుక్ అయిపోవాలి. టమాటీలు ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కలుపుకుంటూ ఉండండి నిదానంగా. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. ఆయిల్ అంతా పైకి తేలిపోవాలి, టమాటా అంతా మగ్గిపోయి. దాంట్లోనే కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర పొడి, మీ ఇష్టం, అది ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ చూసారా ఇప్పటికే ఎంత బాగా పైకి తేలుతుందో. ఇలాంటప్పుడే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఆ ఎగ్స్ అందులో వేసేసి మూత పెట్టేసి అలా వదిలేయండి పక్కన. అదే చక్కగా దగ్గరికి మగ్గిపోతుంది. మాకు కొద్దిగా గ్రేవీగా కావాలి కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ పక్కన రసం పెట్టాలి, దగ్గరికి ముద్దలా అయిపోతే. నేను ఇంకా రసం పెట్టే టైం లేక ఉట్టుగా కొంచెం గ్రేవీలా వదిలేసుకుంటున్నాను. పెళ్ళికి ముందు అమ్మ వండి పెడుతుంటే ఏం తెలిసేది కాదు. ఇప్పుడు ఒక్కొక్కటి వండుకుంటుంటే తెలుస్తుంది బాధలన్నీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.